హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే టమాటో రసంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాననేసి చూసేయండి. ముందుగా అయితే చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత టమాటో ముక్కల్ని విధంగా వీడియోలో చూపించినట్టుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిరియాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం కొబ్బరి ముక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకొని మనము ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనైతే టమాటో రసంని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. చలువ ఇంకా టేస్ట్ కూడా వెరైటీగా చాలా బాగుంటుంది అనమాట. ఎండాకాలంలో చారుగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడైనా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు, ఫ్రై రెసిపీస్ అలా చేసుకున్నప్పుడు కానీ, లేదంటే రసం ఏదైనా చారు అలా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టమాటో ముక్కల్ని తీసుకొని ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మెదుపుకోవాలి. ఒకవేళ కొంచెం టమాటో ముక్కలు గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే ఈ విధంగా మిక్సీలో వేసుకొని ఫైన్గా పేస్ట్ కూడా చేసుకొని ఈ విధంగా మనము రసం తీసుకోవాలన్నమాట. దీంట్లోనే చింతపండు పులుసు కూడా మనము వేరు చేసి వేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది రసం అనేది. నేనైతే నా ఓన్గా ట్రై చేశాను, ఎక్కడ చూడలేదు, ఓన్గా ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. టేస్ట్ అయితే ఇంట్లో కూడా నచ్చింది. చూడండి, పచ్చి ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలాని అందులో వేసుకోవాలి. వేసుకొని దొడ్డుప్పు వేసుకోవాలండి. రసంలో దొడ్డుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. పప్పుచారులో కానీ, రసంలో కానీ, పులుసులో దేంట్లోనైనా దొడ్డుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ మరుగుతుంది రసం అయితే. బాగా మరగనివ్వాలి. 10-15 మినిట్స్ అలా మరగనివ్వాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. అది మరుగుతున్నప్పుడు అయితే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్లో కాసేపు మరిగిన తర్వాత రసము ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. స్టవ్ పై నుండి రసంని దింపుకొని ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ పోపుకైతే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. వెల్లుల్లి రెబ్బలు అయితే మనం ఆ పేస్ట్లోనే వేసాం కదా, రసంకి ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లో అవసరం లేదు. ఈ విధంగా పోపునైతే మరుగుతున్న చారులో వేసుకుంటే ఇంకా మనకు రసం అయితే రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి.